ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా కాళ్ళు గాల్లో తేలుతున్నాయి మామా. సీత, ఎందుకంత సంతోషం? ఎందుకంటే మామా, నువ్వు నన్ను ఆఫీస్కు తీసుకువెళ్తానన్నావు. రేపటి నుంచి ఇంట్లో బయట ఆఫీస్లో మనం కలిసి ఉండొచ్చు. 24 గంటలు మనం పక్క పక్కనే ఉంటాం. ఆఫీస్ అంటే ఇల్లు కాదు సీత. ఇంట్లో ఉన్నట్టు ఆఫీస్లో ఉండలేం. నాకు తెలుసు మామా, ఇల్లంటే బంధాలు, ఆఫీస్ అంటే బాధ్యతలు. ఇంట్లో నీకు భార్యగా మంచి కోడలిగా పేరు తెచ్చుకున్నాను. అలాగే ఆఫీస్లో కష్టపడి పనిచేసి సుమతి అత్తమ్మలా గొప్ప పేరు తెచ్చుకుంటాను. అత్తమ్మ కూడా నేను గొప్పదాన్ని కావాలని కోరుకుంది. అందుకు నువ్వు కూడా అవకాశం ఇచ్చావు. చాలా థ్యాంక్స్ మామా. మా అమ్మ అంటే నీకెందుకంత ఇష్టం సీత? ఆవిడ నీకు అమ్మ అయితే నాకు మేనత్త. ఆ బంధాన్ని మించి నాకు గొప్ప గురువు, మంచి స్నేహితురాలు, మార్గదర్శకురాలు కూడా. అమ్మని నువ్వు చాలా దగ్గరగా అర్థం చేసుకున్నావు సీత. అమ్మతో ఎక్కువ గడిపావు, కానీ నేను మిస్ అయ్యాను. గడిచిపోయిన కాలం మళ్ళీ రాదు మామా. కాని పర్వాలేదు, నువ్వు నాతో ఉంటే అత్తమ్మతో ఉన్నట్టే. ఏమైంది మామా? నిజం చెప్పావు సీత. నేను నీతో ఉంటే మా అమ్మని ఎప్పటికీ మిస్ అవ్వను. ఇప్పుడు అనిపిస్తోంది అమ్మ నువ్వు ఒక్కరే అని. మా అమ్మ మంచి భార్య అయింది, మంచి అమ్మ అయింది. నువ్వు కూడా అలా ఉంటావా సీత? ఎప్పటికీ నాతోనే ఉంటావా? నువ్వంటుంది అత్తమ్మ కోరిక మామా. మనం ఎప్పటికీ కలిసి ఉండాలని అత్తమ్మ కోరుకుంది. అందుకే మనతో పూజలు చేయించింది. ఎందుకత్తమ్మా రోజు నువ్వే దగ్గరుండి నాతో దీపం వెలిగిస్తున్నావు? అవును సీత, మనం ఎప్పటికీ కలిసి ఉండటమే అమ్మకి ఇచ్చే గొప్ప నివాళి. అమ్మ ఎక్కడున్నా మనల్ని చూసి సంతోషిస్తుంది. అత్తమ్మ ఎక్కడో లేదు మామా, మన ఇద్దరి గుండెల్లో ఉంది. అందుకే మన బంధం ఎప్పటికీ విడిపోకూడదు. ఆ పరిస్థితి ఎప్పటికీ రాదు సీత. జీవితాంతం మనం కలిసి ఉంటాం. నేను నీకు హామీ ఇస్తున్నాను, మన మధ్యలోకి ఎవ్వరూ రారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.